హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. తెలుగుదేశం పార్టీలో గత కొద్ది రోజులుగా తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారికిను అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులకి మధ్య వివాదం అనేది నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్థాయి నాయకులు పార్టీ ఆఫీస్కి వెళ్ళి కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొలికపూడి శ్రీనివాసరావు గారు తమని వేధిస్తున్నారు అని చెప్పేసి కొందరు మహిళలు కూడా ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు రాస్తారోకోలు చేయడం కూడా జరిగింది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారు మాత్రం ఈ అంశంలో తన తప్పేమీ లేదు, తాను ఎవరిని కూడా లైంగికంగా కానీ మరే విధంగానూ కానీ వేధించలేదు, ఒకవేళ నేను వేధించినట్టు నిరూపించగలిగితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నిరూపించలేకపోతే ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోగలరా అని ఒక దీక్ష అనేది చేపట్టారు. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు ఆ దీక్షని విరమించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరువూరు నియోజకవర్గంకి ఒక వారం పాటు వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా నియమించి ఆయన ద్వారా ఒక నివేదిక అనేది తెప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారికిను తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకులకి కొందరికి అసలు ఏ విషయంలో వివాదం అనేది మొదలైంది, దీనికి గల కారణాలేంటి అనే విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, గత 2 దశాబ్దాలుగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఎగిరింది లేదు. అప్పట్లో ఉన్నటువంటి స్వామిదాస్ వరుసగా పరాజయం చూస్తూ వస్తున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వరుసగా గెలుస్తూ వస్తున్నది. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి రక్షణ నిధి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అనూహ్యంగా కొలికపూడి పేరనేది 2024 ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రకటించడంతో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలు వారి నేపథ్యం వేరు, ప్రస్తుతం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కొలికపూడి గారి నేపథ్యం వేరు. మనందరికీ తెలిసిందే, ఆయన తనకున్నటువంటి సివిల్స్ ప్రిపరేషన్ అకాడమీ నుంచి అమరావతి ఉద్యమం వైపు వచ్చి అమరావతి రైతుల తరపున ఏ విధంగా పోరాడారు, అంతేకాకుండా ఆయనకున్నటువంటి మేధస్సుతో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉపయోగపడ్డారు, అదేవిధంగా ఆయన ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే, ఎప్పుడైతే కొలికపూడి అభ్యర్థిత్వం ఖరారైందో అక్కడ కొలికపూడి చాలా దూకుడుగా వేగంగా పనిచేసుకుంటూ వెళ్ళారు. అయితే తను అక్కడ పనిచేసుకు వెళ్ళే సందర్భంలోనే తెలుగుదేశం పార్టీలోని కొందరు గ్రామస్థాయి నాయకులకి తనకి కొన్ని అభిప్రాయ భేదాలు అనేవి పడచూపాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ కొందరు నాయకులు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తూ అప్పటి అధికార పార్టీకి ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మోస్తూ తెలుగుదేశం పార్టీలో ఉంటూనే పార్టీని గెలవకుండా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే నాయకులని కొలికపూడి గుర్తించి దూరంగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా కొలికపూడి అక్కడ ఎవరికి కూడా డబ్బులు పంచే విషయం కానీ ఇతరత్ర విషయాల్లో ఎక్కడా కూడా పెత్తనం అనేది ఇవ్వకుండా అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నారు. ఇది రుచించని కొందరు కొలికపూడి పైన గుర్రుగా ఉన్నారు. అయితే కూటమి అఖండ విజయం సాధించింది, కొలికపూడి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. తర్వాత అయినా సరే కొలికపూడి తన వైఖరి మార్చుకుంటారేమో, కొంత తమకి వెసులుబాటు కల్పిస్తారేమోనని చెప్పేసి వేచి చూశారు. కానీ కొలికపూడి వైఖరి మారకపోగా కొలికపూడిలో దూకుడు అనేది పెరిగింది. ఆ దూకుడు వల్లనే ఆయన అక్కడ జరిగే కార్యక్రమాలకి
అడ్డుపడుతూ వస్తున్నారు. సాధారణంగా అసలు తిరువూరు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులు అక్కడ మాఫియాలాగా తయారై అక్కడ ఉన్నటువంటి మట్టిని దోచుకుంటూ పేకాట క్లబ్లు అనేవి నిర్వహిస్తూ అక్రమ ధన సంపాదనకి దారులు వెతుక్కొని యథేచ్ఛగా అక్కడ పెత్తనం చేయసాగుతున్నారు. అయితే ఈ అంశాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవాలి. అయితే ఇది నచ్చని వారు కొలికపూడికి కొంత సొమ్ము లంచంగా కూడా ఆఫర్ చేశారు, కానీ ఆయన దానికి లొంగలేదు. ఎందుకంటే ఇప్పుడు వారికి లొంగితే ఇక జీవితాంతం లొంగిపోతూనే ఉండాలి. కొలికపూడికి కొంత ఆత్మగౌరవం ఎక్కువ, ఎవరికి లొంగే మనిషి కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ముక్కుసూటితనం, ఆయన ప్రవర్తన దగ్గరగా ఉండి చూసిన ఎవరైనా కూడా ఇదే విషయం చెబుతారు. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కిను కొలికపూడికి పేకాట క్లబ్లు నిర్వహించేవారు సొమ్ము అప్పజెబుతామన్నా కూడా దానికి కొలికపూడి ఒప్పుకోలేదు. వారి ఆదాయానికి అడ్డుపడుతున్నారన్న అక్కస్తో కొలికపూడి మీద తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా కొలికపూడి తమని లైంగికంగా వేధిస్తున్నారు అంటూ కొందరు స్త్రీలు రోడ్డెక్కి ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే రాజకీయ వాతావరణం ఇంకా వేడెక్కిందని చెప్పుకోవాలి. కొలికపూడి కూడా కొన్ని ఆవేశభరితమైన మాటలు మాట్లాడుతూ అక్కడ పుండు మీద కారం చెల్లినట్లు వివాదాన్ని మరింత జటిలం చేశారని చెప్పుకోవాలి. అయితే ఈ విషయాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే అక్కడ ఎప్పటి నుంచో అనాదిగా పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు పార్టీ ఏది అధికారంలో ఉన్నా కూడా తమ అక్రమ ఆదాయాలని కొనసాగించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కొంత సొమ్ము ముట్టజెప్పి వారి పని వారు కానిచ్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అది ఒక కృష్ణా జిల్లాలోనే కాదు, గోదావరి జిల్లాల్లో కానీ అనేక ఇతర జిల్లాల్లో కూడా కొనసాగే సాంప్రదాయం. అయితే కొలికపూడి రాజకీయాలకి కొత్త. ఆయన ఎప్పుడూ కూడా ఒక విశ్లేషకుడిగా మాత్రమే ఉన్నాడు, కానీ ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో కొలికపూడి లాంటి ముక్కుసూటితనం, మెండైన ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు మనగలగడం అనేది చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొలికపూడిలాగే చాలామంది దళిత ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో కూడా ఉన్నారు. అయితే ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ తమ పనులు చక్కబెట్టుకుంటూ తమకి అందినంత ఆదాయాన్ని సమకూర్చుకుంటూ వారు తమ రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారనే చెప్పుకోవాలి. ఉదాహరణకి మనం చూసుకుంటే తాడికొండ ఎమ్మెల్యే అయినటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ మీద కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. ఆయనకి టికెట్ ఇవ్వొద్దని కూడా కొందరు ప్రాధేయపడ్డారు. కానీ తెనాలి శ్రావణ్ కుమార్ చాలా చాకచక్యంగా వారందరినీ సమన్వయం చేసుకుంటూ తన ఆదాయాన్ని తాను సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారనే చెప్పుకోవాలి. మనందరికీ తెలిసిందే ఇటువంటి పరిణామమే గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో కూడా జరిగిందని చెప్పుకోవాలి. అప్పట్లో కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు ఎమ్మెల్యే అయినటువంటి ఆర్థర్ విషయంలో కూడా ఇదే జరిగింది. అక్కడ పెత్తనం చేస్తున్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాగే ఇతర నాయకులు ఆయన్నెక్కడా కూడా ఎమ్మెల్యేగా గుర్తించిన సందర్భాలనేవే లేవని చెప్పుకోవాలి. ఊరికే పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు తప్పితే ఆయనకి ఆ ప్రోటోకాల్ ప్రకారం దక్కాల్సిన మర్యాద కూడా దక్కలేదని చెప్పుకోవాలి. అంతేకాకుండా పెత్తనం అంతా కూడా వీళ్ళదే నడిచింది. అవన్నీ కూడా సహించలేని తొగురు ఆర్థర్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో ఇలాంటి ఆత్మగౌరవం ఉండి ఉన్నత ఆశయాలతో ముందుకు వచ్చిన కొలికపూడి లాంటి వ్యక్తులు ఇలాంటి రాజకీయ వాతావరణంలో ముందుకు వెళ్ళడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఇది ఆరంభమే కాబట్టి ఆయన తన మనసు మార్చుకొని మనసు చంపుకొని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అనుమతిస్తూ తను ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతారా లేదంటే ఒక విశ్లేషకుడిగా మాత్రమే మిగిలిపోతారా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందని ఆశిద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.